చిట్టి తల్లి చూడండి. దీన్ని వర్షం అంటారండి. వర్షం అని ఎందుకు పెట్టానంటే, ఒకరోజు ఈ పిల్ల కావాలని వేరే వాళ్ళు తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే 3 days వరకు మంచినీళ్ళు ముట్టుకోవాలా, పాలు ముట్టుకోలేదంట, వాళ్ళు బిస్కెట్లు పెట్టినా తినలేదంట, ఏడుస్తూనే ఉందంట. సరే అని చెప్పి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత తల్లి దగ్గర వదిలిపెట్టా. పాలు తాగుతా కూడా అది ఏడుస్తుంది. నేనేమో పని చేసుకుంటున్నా. ఎందుకబ్బా ఇది ఏడుస్తుంది? పాలు తాగుతూనే ఉంది, ఏడుస్తూనే ఉంది, పాలు తాగుతూనే ఉంది, ఏడుస్తూనే ఉంది. వాళ్ళ అమ్మ దగ్గర దొంగముండ ఎందుకు ఏడుస్తున్నావే నువ్వు అని చెప్పి నేను ఎత్తుకోగానే ఆపేసింది ఏడుపు. అంటే నా కోసం అది దిగులు పడి 3 రోజులు అన్నము పాలు ఏమి తినకుండా నా కోసం వచ్చింది, వాళ్ళ అమ్మ కోసం కూడా కాదు. అప్పుడు దాన్ని ఎత్తుకోగానే వర్షం పడుతుంది. సరే అని చెప్పి వర్షం అని పేరు పెట్టారు. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈ చిట్తల్ని ఇప్పుడు ఎందుకు మీ వీడియో చేశానంటే, నేను కుర్చీలో కూర్చుంటే నేను దిగినాక నా వంక చూస్తుంది, నువ్వు దిగేస్తే నేను కూర్చుంటానని. నేను దిగంగానే అది ఎక్కి కూర్చుంది. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈ చిట్టి తల్లికి మీ బ్లెస్సెస్ ఇవ్వండి. లోకంలో ఉన్న చిట్టి తల్లులందరినీ కాపాడండి. మీ బ్లెస్సెస్ ఈ లోకంలో ఉన్న చిట్టి తల్లులకు కూడా ఇవ్వండి.